వెల్కమ్ టు కేవై కుకింగ్ హోమ్. ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఇది చాలా బాగుంటుంది. సంగటికి, రైస్కి, చపాతీకి అన్నిటికీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది ఆంధ్ర స్టైలు. ఫస్ట్ లేత వంకాయల్ని తీసుకొని ఇలా 4 లైన్స్ పెట్టి నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని అందులో చెక్క, లవంగము, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ నువ్వులు, ఎండుమిర్చి, ధనియాలు వేసుకొని కొద్దిగా రోస్ట్ అయ్యాక కొద్దిగా పల్లీలు, వీటిని సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోండి, లేదంటే గసగసాలంతా మాడిపోతుంది. సపరేట్గా పక్కకు తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని చిల్లీ, ఆనియన్, టమాటో, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, కారం వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో కొద్దిగా కొబ్బరి, కాసేపు బాగా మగ్గాక కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు చల్లారనివ్వాలి. ఇంతకుముందు వేసుకోండి మసాలాలు మిక్సీ జార్లో తీసుకొని ఒక రౌండ్ వేసుకోండి, లేకపోతే అవంతా మెదగవు. ఆ తర్వాత వేయించిన మసాలా మొత్తాన్ని తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. మీకు ఈ పులుపు కావాలంటే చింతపండు మిక్సీలోకే వేసుకునేయండి కొద్దిగా. ఇవంతా వంకాయలోకి స్టఫ్ చేసుకొని పక్కలో పెట్టుకోండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కరివేపాకు స్టఫ్ చేసుకోండి వంకాయ. ఇది కాసేపు బాగా మగ్గాలి. కొంచెం బాగా మగ్గాక మిగిలిండే మసాలా మొత్తం వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని కాసేపు కలబెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడకనిస్తే చాలు. గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోండి. గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు